చూశారు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు చూశారు, కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇస్తున్న హామీలు చూస్తారు. ఏమేమి ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఇక్కడ అనేక అంశాలు మీరు అన్నట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు రాజధాని సమస్య లేకుండా ఇంకా ఇతర సమస్యలు ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసే ఎవరి అంచనాలకు వాళ్ళు ఉన్నాయి. రెండోది ఏంటంటే నేను ఇందాక అడిగిన పురుషోత్తమ రెడ్డి గారు సెకండ్ రౌండ్లో చెప్తారు, ఈ హింసాత్మక సంఘటనలు అనేటువంటిది కూడా రేపు భవిష్యత్తులో మనకేదైనా పెట్టుబడులు రావాలన్నా లేదంటే ఇతరితర అభివృద్ధి కావాలన్నా ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి ఇటువంటి సంఘటనలు అనేది కూడా రెండో అంశం. ఒకటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి నా అసెస్మెంట్ 2014 ఎన్నికల ఫలితాలు దాదాపు పునరావృతం కావచ్చు అనేది నా అభిప్రాయం. అప్పుడు కూడా స్వీప్ రాలే. 2014లో టీడీపీ కూటమి టీడీపీ బీజేపీకి స్లైట్ మార్జిన్, కాబట్టి అది పునరావృతం కావచ్చేమో నా అభిప్రాయం. ఆ ప్రకారంగా తీసుకుంటే కాంగ్రెస్ కు 0 నుండి 2 రావచ్చు. కాంగ్రెస్ కు 0 నుండి 2, ఎందుకంటే మా పార్టీతోనే ప్రారంభిస్తున్నాం. తర్వాత వైకాపా పార్టీకి 60 నుంచి 80 రావచ్చు. ఇంట్లో మ్యాజిక్ ఫిగర్ 88, మొత్తం 175లో 88 మ్యాజిక్ ఫిగర్. వైకాపాకు 60 నుండి 80, మాకు 0 నుండి 2, టీడీపీ కూటమికి 95 నుంచి 115. కాబట్టి స్వీప్ అనేది కాకుండా 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చేమో రాష్ట్రంలో నా అసెస్మెంట్. రెండవది రాయలసీమకు సంబంధించి 52లో మాకు 0 నుండి 1 రావచ్చు, టీడీపీకి 20 నుంచి 26, వైకాపాకు 26 నుండి 32 ఈ మధ్యలో ఫిగర్ రావచ్చు అనేది రాయలసీమలో వైకాపాకు ఉంటుంది. కడప జిల్లాకు సంబంధించి 10, ఓల్డ్ కడపకు సంబంధించి పాత జిల్లాకు సంబంధించి టీడీపీకి 3 నుండి 5 రావచ్చు, వైకాపాకు 5 నుంచి 7 రావచ్చు. తర్వాత పులివెందులకు సంబంధించి జగన్ గెలుస్తాడు కానీ మెజారిటీ గణనీయంగా తగ్గుతుంది. అది కూడా గెలుపు కారణం వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి ఇంకోటే కాదు, ఓటుకు 2000 రూపాయలు ఇచ్చారు, టీడీపీ వాళ్ళు 1000 ఇచ్చారు, మేము అసలు లేదు. అంతకుముందు వచ్చేసి కార్యకర్తలకు 50,000 లక్ష ఈ పనక పంచారం చేశారు. కాబట్టి ఆ డబ్బు ప్రభావంతో గెలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రియో అభివృద్ధి చేసో ఇంకోటో కాదు, కానీ గెలుస్తున్నాడు కానీ భారీ మెజార్టీ రాదు. ఇది నా అసెస్మెంట్ ఓవరాల్ గా పులివెందులకు సంబంధించి, కడప జిల్లాకు సంబంధించి, సీమకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి ఇది స్వీప్ ఏ పార్టీకి స్వీప్ లేదు. 2014 కూడా స్వీప్ కాదు, 2019 స్వీప్, 2014 స్వీప్ కాదు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 88కి కొంత అదనంగా వచ్చేసి టీడీపీ కూటమికి వస్తాయి, కొన్ని తక్కువగా వైకాపాకి వస్తాయి. కాబట్టి టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చేమో అనేది ఒక అసెస్మెంట్. ఇంకా మిగతా మీరు వచ్చేసి హింస గురించి 2 రకాలు. ఒకటి పోలింగ్ డే హింస, ఒకటి పోలింగ్ తర్వాత హింస. ఒకటి పోలింగ్ తర్వాత హింస అనేది అది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపదు, కానీ పోలింగ్ డే హింస అనేది అది ఆ రోజు ఎవరు అప్పర్ హ్యాండ్ అయితే వాడు వచ్చేసి రిగ్ చేసుకుంటాడు. ఆ అప్పర్ హ్యాండ్ మరీ ఎక్కువసేపు ఉందా కొద్దిసేపు ఉందా, ఈ లోపల పోలీస్ ఇంటర్ఫియర్ అయినారా అనేది ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా పోలీస్ ఇంటర్ఫియర్ అంటే అదేం పెద్ద ఫలితం మీద ప్రభావం ఉండదు. కానీ వన్ సైడ్ అయిపోయినప్పుడు పోలీస్ ఇంటర్ఫియర్ కాకుండా వన్ సైడ్ అయిపోతే రిగ్గింగ్ చేసుకొని ఆ బూత్ లో ఒక 900 ఓట్లు ఉంటే ఒక 700 గుద్దుకున్నారంటే అవి ఫలితాన్ని టర్న్అవుట్ చేస్తుంది. కాబట్టి పోలింగ్ డే హింస అనేది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది. పోలింగ్ తర్వాత హింస అనేది అది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అది ఎన్నికల ఫలితం చూపదు, కానీ హింసాత్మక సంఘటన జరుగుతుందని చెప్పేసి ఆ చర్చకు పనికి వస్తుంది. బట్ ఓవరాల్ గా నా అసెస్మెంట్ అయితే మీరు చెప్పిన దానికి టీడీపీకి పవర్ లోకి రావడానికి టగ్ ఆఫ్ వార్ లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చేమో అనేటువంటి ఒక అసెస్మెంట్ మాత్రం చెప్పారు. అంటే ఏం ఫ్యాక్టర్స్ పనిచేస్తే జగన్ తగ్గుతున్నాయి, 2018లో స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎందుకు వెనకబడ్డది, కారణాలు ఏమై ఉంటాయి? అవును, దీంట్లో వైఎస్ఆర్సీ పార్టీకి మైనస్ పాయింట్లు వచ్చేసి, ఒకటి ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజలు వచ్చేసి జనరల్ గా వచ్చేసి 10 years ఒకసారి కోరుకుంటారు కదా, ఆంధ్రప్రదేశ్ కొద్దిగా 5 years కోరుకుంటున్నట్టుంది. మార్పు అనేది అంటే ప్రతిసారి కోరుకోవాలి లేదు, కానీ మార్పు అనేది ప్రజలు వచ్చేసి అది మానవుని సహజ లక్షణం వచ్చేసి అది ఒకటి. రెండవది వచ్చేసి రాజధాని విషయంలో వచ్చేసి రాజధాని సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతంలో రాజధాని ఎఫెక్ట్ జగన్కు బాగా మైనస్. తర్వాత పోలవరం అనేది గోదావరి జిల్లాలో బాగా మైనస్. ఓవరాల్ గా ఈ కక్ష రాజకీయాలు అనేది జనరల్ గా మనిషి వచ్చేసి ఒక మనశ్శాంతి ఉండదనే యాంగిల్లో కక్ష రాజకీయాలు ఓవరాల్ గా అది ఎవరు తప్ప ఎవరు కక్ష రాజకీయాలు వచ్చినాయి ఈయన ప్రభుత్వంలో అనేది ఒకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ వివేక హత్య ఇది చాప కింద నీరులో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసింది. అంటే ఓవరాల్ గా ఇక్కడ శర్మిలమ్మ ప్రచారము, సునీత ప్రచారము, విజయమ్మ అమెరికా నుండి ఇవ్వడము, అంటే ఓవరాల్ గా కడప
ఎంపీ మీదనే కాకుండా ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం మీద కొంత జగన్ కి వచ్చేసి ఒక మైనస్ అనేది ఫ్యాక్టర్ వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ వచ్చేసి గతానికంటే పుంజుకుంది. నేను చెప్పినట్టు అధికారంలోకి మేము ఎమ్మెల్యే సీట్ రాకపోవచ్చు, అంతకుముందు కానీ 1% ఇప్పుడు 3-4% రావచ్చు. మైనారిటీ ఓటు కాంగ్రెస్ కు బలంగా వస్తాయి ఈసారి. పార్లమెంట్ ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పారు. సరే, ఏమేమి ఫ్యాక్టర్స్, లీడర్ యొక్క క్రెడిబిలిటీ, ఆ పార్టీ లీడర్ యొక్క క్రెడిబిలిటీ, గత ప్రభుత్వంలో ఉన్న ప్రాక్టీస్, ఈ ప్రభుత్వం అంటే రెండు కూడా 2014 to 19 ఒకళ్ళు, 19 to 24 ఒకళ్ళు, రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. రెండు ప్రభుత్వాల ప్రాక్టీస్ని చూశారు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు చూశారు, కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇస్తున్న హామీలు చూస్తారు. ఏమేమి ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఇక్కడ అనేక అంశాలు మీరు అన్నట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు రాజధాని సమస్య, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసే ఎవరి అంచనాలు వాళ్ళు ఉన్నాయి. రెండోది ఏంటంటే నేను ఇందాక అడిగిన పురుషోత్తమ్ రెడ్డి గారు సెకండ్ రౌండ్లో చెప్తారు, ఈ హింసాత్మక సంఘటనలు అనేటువంటిది కూడా రేపు భవిష్యత్తులో మనకు ఏదైనా పెట్టుబడులు రావాలన్నా, లేదంటే ఇతరితర అభివృద్ధి కావాలన్నా ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి ఇటువంటి సంఘటనలు అనేది కూడా రెండు ఇన్సిడెంట్ బట్టి ఒకటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి నా అసెస్మెంట్ 2014 ఎన్నికల ఫలితాలు దాదాపు పునరావృతం కావచ్చు అనేది నా అభిప్రాయం. అప్పుడు కూడా స్వీప్ రాలే. 2014లో టీడీపీ కూటమి, టీడీపీ బీజేపీకి స్లైట్ మార్జిన్, కాబట్టి అది పునరావృతం కావచ్చేమో నా అభిప్రాయం. ఆ ప్రకారంగా సెక్షన్ అంటే మేము ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరద్దంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్డు మీద ఎవరు తిరగట్లేదు. తర్వాత వైకాపా పార్టీకి 60 మ్యాజిక్ తిరగకూడదు, అంతకన్నా తక్కువ మంది మాత్రమే. వైకాపాకు 60 నుండి 80, మాకు 0 నుండి 2, టీడీపీ కూటమికి 95 నుంచి 115. కాబట్టి స్వీప్ అనేది కాకుండా 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చేమో రాష్ట్రంలో నా అసెస్మెంట్. రెండవది రాయలసీమకు సంబంధించి 52లో మాకు 0 నుండి 1 రావచ్చు, టీడీపీకి 20 నుంచి 26, వైకాపాకు 26 నుండి 32 ఈ మధ్యలో ఫిగర్ రావచ్చు అనేది రాయలసీమలో వైకాపాకు ఉంటుంది. కడప జిల్లాకు సంబంధించి 10, ఓల్డ్ కడపకు సంబంధించి, పాత జిల్లాకు సంబంధించి టీడీపీకి 3 నుండి 5 రావచ్చు, వైకాపాకు 5 నుంచి 7 రావచ్చు. తర్వాత పులివెందులకు సంబంధించి జగన్ గెలుస్తాడు కానీ మెజారిటీ గణనీయంగా తగ్గుతుంది. అది కూడా గెలుపు కారణం వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి ఇంకోటే కాదు, ఓటుకు 2000 రూపాయలు ఇచ్చారు, టీడీపీ వాళ్ళు 1000 ఇచ్చారు, మేము అసలు ఇవ్వలేదు. అంతకుముందు వచ్చేసి కార్యకర్తలకు 50,000, 1,00,000 ఈ పనక పంచారం చేశారు. కాబట్టి ఆ డబ్బు ప్రభావంతో గెలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రియో అభివృద్ధి చేసో ఇంకోటో కాదు, కానీ గెలుస్తున్నాడు, కానీ భారీ మెజారిటీ రాదు. ఇది నా అసెస్మెంట్ ఓవరాల్ గా. పులివెందులకు సంబంధించి, కడప జిల్లాకు సంబంధించి, సీమకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి ఇది స్వీప్ ఏ పార్టీకి స్వీప్ లేదు. 2014 కూడా స్వీప్ కాదు, 2019 స్వీప్, 2014 స్వీప్ కాదు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 88కి కొంత అదనంగా వచ్చేసి టీడీపీ కూటమికి వస్తాయి, కొన్ని తక్కువగా వైకాపాకి వస్తాయి. కాబట్టి టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చేమో అనేది ఒక అసెస్మెంట్. ఇంకా మిగతా మీరు వచ్చేసి హింస గురించి 2 రకాలు. ఒకటి పోలింగ్ డే హింస, ఒకటి పోలింగ్ తర్వాత హింస. ఒకటి పోలింగ్ తర్వాత హింస అనేది అది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపదు, కానీ పోలింగ్ డే హింస అనేది అది ఆ రోజు ఎవరు అప్పర్ హ్యాండ్ అయితే వాడు వచ్చేసి రిగ్ చేసుకుంటాడు. ఆ అప్పర్ హ్యాండ్ మరీ ఎక్కువసేపు ఉందా, కొద్దిసేపు ఉందా, ఈ లోపల పోలీస్ ఇంటర్ఫీర్ అయినారా అనేది ఉంటుంది.